వార్తలు చూస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పూజలు చేస్తుంది. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. పూజల తర్వాత కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలించారు. ఇక్కడి నుంచి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తున్నట్టు గులాబీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకలో కూరుకుపోతున్నట్టు చేసే ప్రచారం మానుకోవాలన్నారు. కన్నేపల్లి వద్ద పంపులు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్ట్స్ నీటితో నింపవచ్చని కేటీఆర్ తెలిపారు. ఇక మేడిగడ్డ కొట్టుకుపోతున్న చేసే ప్రచారం ఒట్టిదే అని కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పూజలు చేస్తుంది. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. పూజల అనంతరం కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలించారు. ఇక్కడి నుంచి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తారని గులాబీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకలో కూరుకుపోతున్నట్టు చేసే ప్రచారం మానుకోవాలని తెలిపారు. కన్నేపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్ట్స్ నీటితో నింపవచ్చని తెలిపారు. మేడిగడ్డ కొట్టుకుపోతున్న చేసే ప్రచారం ఒట్టిదే అని కాంగ్రెస్పై కేటీఆర్ మండిపడ్డారు.